హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ సోషల్ మీడియా గురించి చెప్పదలుచుకుంటే, సో ఆన్‌లైన్‌లో ఎలా ఉంటారు, ఎలా లేదు, ఒక్కొక్క యాప్ గురించి నేను తెలుసుకున్నది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? మీకు సమయం ఉంటే, ఓపిక ఉంటే పూర్తిగా వినండి. సో ఇప్పుడు మొదలుపెడితే ఫస్ట్ యూట్యూబ్ లైవ్ ఛానల్స్. అంటే యూట్యూబ్ లైవ్ ఛానల్స్‌లో చాటింగ్ అనేది ఉంటది. అదే మ్యూజిక్ లైవ్ అయినా సరే, ఇంకేదైనా సరే. సో, అందులో ఛానల్ ఎవరైతే ఓనర్ ఉంటారో, ఆ ఓనర్‌కి అక్కడ కొన్ని బాధ్యతలనేది ఉంటది. ఆ బాధ్యతలు ఏమిటి అంటే, అతనికి ఉన్న ఆప్షన్స్‌లు ఏమిటి అంటే, ఆ ఛానల్‌ని ఎలా రన్ చేసుకోవాలో, ఎలా లేదో, అతను ఎంత డెవలప్ చేసుకుంటే అంత బెనిఫిట్ ఉంటది. ఎవరికి? ఓనర్‌కి. ఛానల్ ఓనర్‌కి. సో, మెయిన్‌గా అక్కడ ఛానల్ కింద మ్యూజిక్ ఛానల్స్ గావచ్చు, న్యూస్ ఛానల్ గావచ్చు, ఏ ఛానల్ అయినా గావచ్చు, అది మీ ఇష్టం. సో, అక్కడ మీరు క్రియేట్ చేయాలనుకుంటే చేసేయండి వెంటనే. మెయిన్‌గా అర్థం జేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఛానల్‌ని ఎలా నడపాలి? ఒక ఓనర్‌గా ఎలా దాని బాధ్యత తీసుకోవాలి? అందులో అందరూ మంచి వాళ్ళు ఉంటారు, అందరూ చెడ్డ వాళ్ళే ఉంటారు. సో, ప్రతి ఒక్కరు మంచి వాళ్ళలాగా బిహేవ్ చేయరు. అలాగే చెడ్డవాళ్ళలాగా కూడా బిహేవ్ చేయరు. కొన్ని. సో, ఈ స్టోరీ ఏమిటి అంటే సోషల్ మీడియాలో అందులో జాయిన్ అవ్వచ్చా? అవ్వకూడదా? సోషల్ మీడియాలో మంచి జరుగుతదా? జరగదా? అది ఏమిటి? ఏమి లేదు? ప్రతిదీ చెప్తాను. సో, ప్రతి ఒక్క యాప్‌లో ఒక్కొక్కటి ఏదో ఒకటి నేర్చుకునేది అనేది ఉంటది. టైమ్ పాసే కావచ్చు. కానీ ఆ టైమ్ పాసంలో సోషల్ మీడియా గురించి తెలుసుకోవాలన్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క యాప్స్ గురించి ఒక్కొక్కటిగా మెల్లిమెల్లిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఇప్పుడు ఫస్ట్‌ది యూట్యూబ్ లైవ్ ఛానల్స్. యూట్యూబ్ లైవ్ ఛానల్స్ అంటే అది ఏంటి? అది ఎలా ఉంటది? అందులో ఏముంటది? సో, యూట్యూబ్ లైవ్ ఛానల్స్ అంటే అది మీరు క్రియేటర్ అనుకోండి. మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఒక యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అది మ్యూజిక్ లైవ్ కావచ్చు, న్యూస్ లైవ్ కావచ్చు. అది మీ కేటగరీ. మీకు ఇష్టమైంది క్రియేట్ చేసుకోవచ్చు. ఒక లైవ్ ఛానల్ నడపాలి అంటే దానికి మీరు ఎలా తెలుసుకోవాలి? దాని గురించి ఏమేమి బెనిఫిట్ ఉంటే అది ఎలా బాధ్యత నిర్వహించాలి అనేది కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. కొంచెం ఓపికతో వినండి. ఓకే. ఒక యూట్యూబ్ ఛానల్స్, ఒక లైవ్ ఛానల్స్ మెయింటైన్ చేయాలి. ఒక ఓనర్‌కి ఏ ఎలాంటివి లక్షణాలు ఉండాలి? ఎలాంటివి క్వాలిటీస్ ఉండాలి? అక్కడ జరిగేదేంటి? జరగబోయేదేంటి? ప్రతి ఒక్కరికి ఎలా కంట్రోల్ చేయాలి? అనే దాని గురించి ఫస్ట్ మనం స్టార్ట్ చేసి యూట్యూబ్ లైవ్ ఛానల్స్ ఓనర్ ఏదైతే ఉంటాడో కదా! ఆ ఓనర్ గురించి మనం మాట్లాడుకుంటే అది ఎలా మెయింటైన్ చేయాలి? అందులో ఏమేమి ఉంటది అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. యూట్యూబ్ ఛానల్స్, లైవ్ ఛానల్స్‌లో ఒక ఓనర్ ఉంటాడు. అది ఎవరైనా కాదు. ఒక ఓనరు, ఆ ఓనర్ చేతిలో ప్రతి ఒక్కటి ఉంటది ఆప్షన్స్. ఒకటి ఎలా కన్ ఎలా దాన్ని కంట్రోల్ చేయాలి అనేది ఫస్ట్ దానికి తెలిసుండాలి. సో, నువ్వు చేసే లైవ్ ఛానల్‌ని ఎక్కువ గ్రో చేయాలి అంటే ప్రతి ఒక్కరిని మంచి రూపంలో ఒక మంచి అడ్మిన్ లాగా నీ క్రియేట్ చేసుకోవాలి. సో, అది ఎలా క్రియేట్ చేసుకోవాలి అంటే, ప్రతి లైవ్ ఛానల్స్‌కి ఒక అడ్మిన్‌కి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఏమిటి అంటే, సో, లైవ్ చాట్స్‌లో అందులో కొందరు మంచి వాళ్ళొస్తారు, కొందరు చెడ్డ వాళ్ళొస్తారు. ప్రతి వాళ్ళు మంచి వాళ్ళు ఉండరు. నువ్వు గెలకకపోయినా గెలికే వాళ్ళొస్తారు. నువ్వు మంచిగున్నా కొంచెం బ్యాడ్ బిహేవియర్ వాళ్ళు ఉంటారు. సో, ప్రతి ఒక్కళ్ళు మంచిగా ఉండరు కాబట్టి, సో, వాళ్ళని ఒకవేళ బ్యాడ్‌గా ఉన్న వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి అనేది అడ్మిన్‌కి తెలిసుండాలి. సో, ప్రతి ఒక్క లైవ్ ఛానల్స్‌కి అందరిలాగా కాకుండా నీకు కొంచెం బిహేవియర్ అనేది కొంచెం డిఫరెంట్‌గా క్రియేట్ చేసుకోవాలి. సో, మనం ముందుగా స్టార్ట్ చేసి అడ్మిన్ ఎలా ఉండాలి? అసలు ఎలా దాన్ని ఉపయోగించుకోవాలి అనేది చెప్తాం. లైవ్ ఛానల్‌లో ఒక అడ్మిన్ ఉంటాడు కదా! ఆ అడ్మిన్‌కి ప్రతి ఒక్క అడ్మిన్‌కి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒక టైమ్ ఔట్ ఉంటది. అలాగే హైడ్ ఉంటది. టైమ్ ఔట్ అంటే కొన్ని నిమిషాల వరకు ఒకవేళ ఏదైనా అందులో వాళ్ళకి నచ్చనట్టు బిహేవ్ చేస్తే, లేదా ఏదైనా కొంచెం రూడ్‌గా మాట్లాడితే, సో, అక్కడ ఉన్న వాళ్ళకి నీ వల్ల ఎవరో ఒక అన్నోన్ పర్సన్ వచ్చి కొంచెం రాంగ్‌గా బిహేవ్ చేసినప్పుడు అడ్మిన్ చేతిలో అతనికి ఏం చేయాలనేది 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి బ్లాక్ గాకుండా ఆ లైవ్ చాట్‌లో అతను మెసేజ్ చేయడానికి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి హైడ్ ఉంటది. ఒకటి టైమ్ ఔట్ ఉంటది. టైమ్ ఔట్ అంటే ఏంటి అంటే కొన్ని నిమిషాల వరకు అతని
5 నిమిషాలు, 10 నిమిషాలు, ఒక 10 సెకండ్, 30 సెకండ్స్ ఇలా. సో, అడ్మిన్ అలా ఏదైనా సరే కొంచెం సీరియస్‌గా తీసుకుంటే వాళ్ళని కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ టైమ్ ఔట్ ఇవ్వాలి. టైమ్ ఔట్ అంటే కొన్ని నిమిషాల వరకు అతను మెసేజ్ చేయలేకపోతాడు. ఎందుకంటే ఆ ఐడీ నుంచి చేయలేకపోతాడు. ఎందుకంటే అతని వల్ల కొందరికి ప్రాబ్లమ్ అవుతుంది. కాబట్టి ఫస్టు వార్నింగ్ ఇయ్యాలి. వార్నింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు గనక చెప్పిందే పదే పదే చెప్తూ అందరినీ కొంచెం ఇబ్బందిగా పెడుతూ ఉన్నప్పుడు ఫస్ట్ ఏం చేయాలి అంటే అడ్మిన్ అనేవాడు ఒక మంచి రూపంలో చెప్పాలి. వినకపోయినప్పుడు టైమ్ ఔట్ ఇయ్యాలి కొన్ని నిమిషాలు. టైమ్ ఔట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు కొంచెం రాంగ్‌గా బిహేవ్ చేసి నచ్చని వాళ్ళని అతని వల్ల మీ లైఫ్‌కే డిస్టర్బ్ అవుతుంది అంటే చెప్పాలి వాళ్ళకు. చెప్పాలి. చెప్పిన తర్వాత కొంచెం వాళ్ళతో కొంచెం డిసైడ్ కావాలి. కొంచెం మాట్లాడాలి. ఏంటంటే కొంచెం ఆర్గ్యూ చేయాలి. ఆర్గ్యూ చేసిన తర్వాత కూడా వాళ్ళని నీ చెప్పినట్టు వినకపోతే హైడ్ చేసి పడేయాలి. హైడ్ అంటే ఎట్లా ఉంటదంటే మళ్ళీ వాళ్ళు ఆ లైవ్‌లో ఆ ఐడీ నుంచి మళ్ళీ మెసేజ్ చేయలేకపోతారు. అసలు చెయ్యరు కూడా. మళ్ళీ వేరే ఐడీ నుంచి రావాల్సొస్తది. సో, చెప్పాలి. ఆర్గ్యూ చేయాలి. ఒక అడ్మిన్ అనేవాడు ఒక లైవ్ ఛానెల్‌లో ప్రతి ఒక్కరు మంచి వాళ్ళు రారు. అలాగే కొంచెం రాంగ్‌గా బిహేవ్ చేసే వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి? వాళ్ళని ఎలా సమర్థించుకోవాలి? వాళ్ళని పాజిటివ్‌గా ఎలా మార్చాలి? అనేది ఫస్ట్ అడ్మిన్‌కి ఉండాలి. అవన్నీ చేయాలి అంటే అడ్మిన్‌కి ఓపిక ఉండాలి. నీ ఛానెల్ గ్రో కావాలి. నీ ఛానెల్ కొంచెం మంచి హై లెవెల్‌లో ఉండాలి అంటే నీకు ఖచ్చితంగా నీకు ఓపిక అనేది ఉండాలి. ప్రతి ఒక్కరు పాజిటివ్‌గా మాట్లాడతారు. కొంచెం నెగెటివ్ కూడా మాట్లాడతారు. సో, అన్నీ భరించాలి. నేనెందుకు భరిస్తా అంటే నీ ఛానెల్ గ్రో అవ్వదు. అర్థమైందా? సో, ఇంకొకటేమిటి అంటే అడ్మిన్ గురించి ఇంకా చెప్పాలి అంటే కొత్త వాళ్ళు ఎవరైనా సరే నీ ఛానెల్‌కొచ్చినప్పుడు మంచిగా రెస్పాన్స్ కావాలి వాళ్ళతోటి. మంచిగా మాట్లాడాలి. వాళ్ళని అట్రాక్ట్ చేయాలి. ఈ లైవ్‌లో వచ్చిన తర్వాత మళ్ళీ ఏ లైవ్‌కి పోకుండా అట్రాక్ట్ చేయాలి. అలా మాట్లాడాలి. ఒకవేళ ఎవరైనా బూతులు మాట్లాడితే, ఆ బూతుల్ని నువ్వు కంట్రోల్ చేయాలి. వేరే వ్యక్తులని కంట్రోల్ చేయాలి. అలా అని వాళ్ళు కొంచెం బ్యాడ్‌గా బిహేవ్ కావచ్చు, బూతులు కావచ్చు, నెగెటివ్‌గా మాట్లాడుతున్నప్పుడు నువ్వు వాళ్ళలాగా రియాక్ట్ కాకు. ఒక అడ్మిన్ బాధ్యత ఏమిటనేది చెప్తున్నా. ఒక అడ్మిన్ అనేవాడు ఎలా ఉండాలి అంటే, సో, మంచి వాళ్ళు ఉంటారు, చెడు వాళ్ళు ఉంటారు. ఒకవేళ చాలా గలీజ్‌గా చెడు వాళ్ళు ఉంటారు. అంటే చెప్పింది అస్సలు వినరనమాట. సో, అలాంటి వాళ్ళని చెప్పేసి నీ ఓపికతో పరిశీలించి నీ ఓపిక ఎంతైతే నువ్వు కంట్రోల్ చేసుకోగలుగుతావో అవన్నీ చేసేసిన తర్వాత అప్పుడు వాళ్ళని హైడ్ చేసి పడేయి. నీ మాట విననప్పుడు అదే మంచిది. నువ్వు అడ్మిన్ అనేవాడు కొంచెం ఎంత చెప్పాలో అంత చెప్పేసి మళ్ళీ వాళ్ళు వినకపోతే చేసేయాలి. అలా అని వాళ్ళు నీకొచ్చిన ప్రతి ఒక్కరు తిడుతున్నారు. నువ్వు ఒకవేళ నెగెటివ్‌గా చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి హైడ్ ఇచ్చుకుంటూ పోతే నీ ఛానెల్ ఎప్పటికీ గ్రో కాదు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ నీ ఛానెల్ రాకపోవచ్చు. సో, ఎప్పుడు కూడా నీ ఛానెల్‌ని గ్రో చేసుకోవాలి. నీ లైవ్‌లో ఎక్కువ చాటింగ్ చేసుకోవాలి అంటే, వాళ్ళతోటి మంచిగా రెస్పెక్ట్ తోటి, వాళ్ళతోటి అట్రాక్టివ్‌గా మాట్లాడాలనుకో. నీ లైవ్‌కొచ్చిన తర్వాత మళ్ళీ వేరే లైవ్‌కి పోకుండా నువ్వు అలా మార్చేసేయాలి అడ్మిన్ అనేవాడికి. సో, నీ లైవ్‌లో మంచి వాళ్ళుంటారు, చెడ్డ వాళ్ళుంటారు, ఎక్కడి నుంచో ఉంటారు. కొందరు మంచిగా మాట్లాడతారు, కొందరు రాంగ్‌గా బిహేవ్ చేస్తారు. ఇంకొందరు చాలా రూడ్‌గా మాట్లాడతారు. అక్కడ ఉన్న వాళ్ళని అమ్మాయిలని కొంచెం ఇబ్బంది పెడతారు. సో, గొడవలైతూ ఉంటాయి. ఇవన్నీ కాకముందు వాళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలి అంటే, అడ్మిన్ అనేవాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. నువ్వు వాళ్ళని సగ్గేసి ఇయ్యాలి. ఒక మోటివేట్ ఇవ్వాలి. వాళ్ళు ఎలా అంటే నీ మాటలకి వాళ్ళు అట్రాక్ట్ కావాలి. అది ఏదైతే బ్యాడ్ వర్డ్‌లు గాని, బ్యాడ్‌గా బిహేవ్ చేస్తున్నారో నువ్వు వాళ్ళని పాజిటివ్‌గా మార్చుకోగలగాలి. అదే మ్యాజిక్. అందరు లేనిదే నీ దగ్గర ఉన్నదంటే అదే నీ ఫేమస్ అయిపోతావు. అందరి దగ్గర ఉన్నది నీ దగ్గర ఉన్నదంటే నువ్వు ఎప్పటికీ ఫేమస్ కావు. నీ ఛానెల్ కూడా గ్రో కాదు. అర్థమైందా? అక్కడ మంచిగుంటది, చెడు ఉంటది అన్నీ ఉంటాయి. అడ్మిన్ గురించి స్పెషల్‌గా వీడియో చేస్తున్నా. నెక్స్ట్ ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తా. ఇంకా ఏంటంటే అడ్మిన్‌కి చాలా ఏమంటారు అందరితో బాగా మాట్లాడుకోవాలి. ఎలా బిహేవ్ చేయాలనేది ఫస్ట్ వాళ్ళని నువ్వు ఎలా అయితే నడిపించుకోవాలి అనుకుంటున్నావో, ఎలా అయితే ఉండాలి అనుకుంటున్నావో వాళ్ళని చెప్పేసేయి. చెప్పేసేయి వాళ్ళని. నువ్వు ఇలా ఈ ఈ లాంగ్వేజ్ మాట్లాడకూడదు. ఈ బూతులు మాట్లాడకూడదు. ప్రతీదీ కొంచెం నీకు నచ్చినవన్నీ చెప్పేసేయి వాళ్ళని. ఎందుకలా చెప్పినప్పుడు ఏమవుతది, ఇది నచ్చనప్పుడు కొందరు అర్థం చేసుకొని వాళ్ళ మాటలు మాట్లాడరు. ఒకవేళ నీవు అవసరం లేదు కొంచెం బ్యాడ్‌గా బిహేవ్ చేసేవాళ్ళు ఉంటే మళ్ళీ, మళ్ళీ నీకు గెలుకుతున్నారంటే సింపుల్‌గా ఎందుకంటే ఒకరి వల్ల అందరిని ఇబ్బంది పెడుతున్నారు. ఒకరి వల్ల అందరూ హర్ట్ అవుతున్నారు. నీ ఛానెల్ కొంచెం దెబ్బతిన్నట్లయితే వాళ్ళు రాకపోవడం ఉంటుంది. ఒకరి వల్ల అందరిని డిస్టర్బ్ చేయడం కానీ, ఆ ఒక్కరిని తీసేసి అందరూ బాగుంటారు. ఎవరు నెగెటివ్ పీపుల్ వచ్చిన వాళ్ళని ఛానెల్‌లో. సో, టైమ్ ఔట్ ఇయ్యాలి. ఒకవేళ కొందరు పులిహోర కలుపుతుంటారు. ఆ పులిహోర ప్రతి ఒక్కటి నేను మెల్లిమెల్లిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ నేను ఈ అడ్మిన్ గురించి మెల్లిమెల్లిగా ఒక్కొక్క స్టెప్ బై పోదాం.
అడ్మిన్ గురించి ఇంకా చాలా ఉంది. అలాగే అడ్మిన్ అనేవాడు ఎలా ఉండాలి అంటే ఎక్కడ ట్రిగర్ కాకూడదు. కొంచెం రాంగ్‌గా బిహేవ్ చేసేవాళ్ళు ఉంటారు. కొంచెం ఓవర్‌గా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఓపికతో ఉంటే ఖచ్చితంగా నీ ఛానల్ అనేది గ్రో అవుతుంది. వాళ్ళతో కొంచెం మంచిగా వచ్చిన ప్రతి ఒక్కరితోటి మంచిగా బిహేవ్ చేయాలి అంతే. సింపుల్. నీ ఛానల్ గ్రో అవ్వాలంటే ఒకరి నుంచి ఒకరు నీ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్‌ని అందరూ ఏమిటంటే ఒకసారి ఒకరు కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ నీకు తోలుకొస్తారు. ఇలా జరుగుతూ ఉంటదనమాట. ఒకరి వల్ల ఇంకా చాలా పెద్దగా అయిపోతది. సో, అడ్మిన్‌గా ఉండాల్సిన క్వాలిటీస్ ఇవే. ఓపికతో ఉండాలి. రాంగ్‌గా మిస్‌బిహేవ్ చేయొద్దు. అలా అని అమ్మాయిలని గాని పులిహోర కలపాలి, అన్నీ కలపాలి. కానీ వాళ్ళని హర్ట్ చేయకుండా మంచిగా బిహేవ్ చేయాలి. అంతే నా ఒపీనియన్. అర్థమైందా ఫ్రెండ్స్? వీడియో చాలా లాంగ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా ఎలా ఉండాలి, ఎలా లేదు అనేది నేను ఇంకా వేరేగా చెప్తాను. సో, అడ్మిన్‌కి ఇంకొకటి ఏమిటి అంటే స్పెషల్‌గా మోడ్ అని ఉంటది. సో, అడ్మిన్‌కి ఇంకో వ్యక్తికి అడ్మిన్ చేయాలంటే అతను లేకపోయినా అక్కడ మంచిగా చాట్ చేస్తున్నారు. అక్కడ ఏ నెగెటివ్‌గా కాకుండా ఇంకొక వ్యక్తికి కావచ్చు, ఎంతమందినైనా కావచ్చు ఛానల్ చూసుకో బాధ్యత అవతల వ్యక్తికి ఇవ్వచ్చు. అతనికి నచ్చిన వ్యక్తి కావచ్చు, ఎవరికైనా సరే. సో, ఒకవేళ అతను లేకున్నా లైవ్‌లో లేకున్నా, చాటింగ్‌లో లేకున్నా సో, అక్కడ మంచిగా బిహేవ్ చేస్తున్నారా, చెడుగా బిహేవ్ చేస్తున్నారా, అక్కడ రాంగ్‌గా మిస్‌బిహేవ్ చేయకుండా ఇంకొక వ్యక్తికి కూడా మనం మోడ్ ఇవ్వచ్చు. 3 అంటే అడ్మిన్‌కి అన్ని రైట్స్ ఉంటాయి. 3 అంటే అవతల వ్యక్తి ఒకవేళ అడ్మిన్ లేకపోయినా అవతల వ్యక్తికి నీ పర్మిషన్ ఏదైతే నీకు అన్ని రైట్స్ ఉన్నాయో అవతల ఇంకొక వ్యక్తి కూడా ఇస్తే ఆ వ్యక్తి చూసుకుంటాడు. నువ్వు వచ్చే వరకు తను చూసుకుంటాడు. 3 గాని 3 ఎవరికైనా ఇవ్వచ్చు. నీకు ఇష్టమైన వ్యక్తి కావచ్చు. నువ్వు లేకపోయినా వాళ్ళు చూసుకుంటారు. నీ ఛానల్‌ని ఏ రాంగ్ అంటే రాంగ్‌గా పోకుండా ఎవరైనా బ్యాడ్‌గా వాళ్ళొస్తే వాళ్ళు చూసుకుంటారనమాట. ఒకవేళ చాలా రాంగ్‌గా మిస్‌బిహేవ్ చేస్తే నీకు ఏదైతే రైట్స్ ఉన్నాయో అడ్మిన్‌కి టైమ్ ఔట్, హైడ్ సో, అవతల వ్యక్తి కూడా నీ బాధ్యతలని అవతల వ్యక్తికి ఇవ్వచ్చు. అర్థమైందా ఫ్రెండ్స్? నీకు నీవొక్కడివే చేసుకోకపోయినా, నువ్వు లేకున్నా అవతల వ్యక్తి కూడా నీ బాధ్యతలన్నీ ఇస్తే, నీదేదైతే రైట్స్ ఉన్నాయో అవతల వ్యక్తికిస్తే వాళ్ళు చూసుకుంటారు. నువ్వు హ్యాపీగా పని చేసుకోవచ్చు. నువ్వు ప్రతిసారి లైవ్‌లో ఉండాల్సిన అవసరం లేదు. ఇంకొక వ్యక్తికిస్తే వాళ్ళు చూసుకుంటారు. కొంచెం ఎట్లా ఏదైనా సరే దాంట్లో మీ ఛానెల్‌ని కొంచెం పోర్ట్రేట్ చేస్తుంటే వాళ్ళు చూసుకుంటారు. నీకేదైతే రైట్స్ ఉన్నాయో అదే రైట్స్ నీకిష్టమైన ఎవరికైనా నీకు నమ్మకం ఉన్న వాళ్ళకి ఇస్తే మోడ్స్ ఖచ్చితంగా వాళ్ళు కూడా చూసుకుంటారు. నువ్వు లేకున్నా వాళ్ళు కూడా రన్ చేస్తారు. మోడ్‌లో ఉన్నవాళ్ళు. అర్థమైందా? అర్థమైందనుకుంటా ఈ స్టోరీ. ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.